రైతులు ఎరువుల గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం మండలం తండెం వలసలోని రైతు సేవా కేంద్రంలో ఎరువుల వాడకంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరో 3,000 మెట్రిక్ టన్నులు రానున్నాయని తెలిపారు. రాబోయే రబీ సీజన్ కు కూడా రాష్ట్రానికి 9.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించడానికి కేంద్రం అంగీకరించిందని, కాబట్టి రబీ కోసం ఇప్పుడే ఎరువులు నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. 3 విడతలకి రాష్ట్రం ఏ విడతలో ఎంత ఇవ్వాలని స్పష్టంగా ఒక చార్ట్ చేసుకుని ఏదైతే రైతు సేవా కేంద్రం ద్వారా అందించే కార్యక్రమం. ఒకప్పుడు ఎరువులు మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరువు 50% మార్కెట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది, 50% ప్రైవేట్ డీలర్ల ద్వారా జరిగేది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్ ద్వారా 70% ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేయమని, 30% ప్రైవేట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అది అమలు జరుగుతుంది. ఇంతకుముందు ప్రైవేట్ డీలర్ కూడా ఒక విధానం లేకుండా ఎవరు వెళ్తే వాళ్ళు కలిపేవారు. ఈసారి ఆ సమస్య కూడా రాకుండా ప్రైవేట్ డీలర్ దగ్గర కూడా మా అగ్రికల్చర్ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ పెట్టి ఎవరికైతే రైతు సేవా కేంద్రంలో కానీ పిఏసిఎస్లో కానీ దొరకడం లేదు వాళ్ళకి ప్రైవేట్ డీలర్ ద్వారా కూడా అందించే కార్యక్రమం చేస్తుంది. చిన్నవి ఎవరైనా సేవా కేంద్రం కొంచెం పిఏసిఎస్ కొంచెం లేకపోతే ఈరోజు ఒక సమస్య గ్రోమోర్ సెంటర్లు అంటే కంపెనీ వాళ్ళే కొన్ని సెంటర్లు పెట్టారు. అక్కడ కూడా విపరీతంగా వెళ్ళి కొన్ని సమస్యలు వస్తే వెంటనే దాన్ని కూడా చూసుకొని ఆ సర్వీస్ సెంటర్ల దగ్గర కూడా రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ కూడా ఒక టీముకు పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కడ సమస్య లేకుండా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికీ 83,000 మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో సఫిషియెంట్. మన జిల్లాలో 23,000 మెట్రిక్ టన్నులు సఫిషియెంట్గా ఉన్నాయి. మళ్ళీ 3-4 రోజుల్లో ఒక 3,000 వస్తుంది. రాష్ట్రానికి ఇంకొక 50,000 వస్తుంది. రైతులకు కూడా ఇంకొక విషయం తెలియజేస్తున్నారు. రబీకి కూడా అవసరమైంది తీసుకుంటున్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 9,50,000 మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి కేటాయించింది. రబీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ అలాట్మెంట్స్ కూడా తీసుకుని రబీకి కూడా రైతుకి ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కొన్ని దగ్గరలో మొక్కజొన్న పెట్టుకున్నారు, లేకపోతే రేపు పెట్టాలని ఆలోచన ఉంది. ఆ రైతులు కూడా రేపు మొక్కజొన్నకు యూరియా కావాలని తీసుకెళ్లి కొంతమంది స్టాక్ చేసుకుంటున్నారు. దయవుంచి అటువంటి విధానం ఎప్పుడు మీరు పెడితే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో సోమవారం నుంచి రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో యూరియా పంపిణీ ప్రారంభించారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆయా కేంద్రాల్లో పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఇప్పటి వరకు 160 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధం చేశామని, ఆధార్, రైతు పాస్ బుక్ పరిశీలించి ఒక్కో రైతుకు ఒక బ్యాగ్ అందజేస్తున్నట్లు తెలిపారు. 2వ విడత నానో యూరియా అందజేస్తామని తెలిపారు. ఫోన్ నెంబర్ 420 910